వ్యూహం సినిమా రిలీజ్ రోజుకో మలుపు తిరుగుతోంది. సినిమా రిలీజ్ కు హైకోర్టు బ్రేక్ వేసింది. సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. సినిమా రిలీజ్ అయితే ఏపీ ఎన్నికల్లో ప్రభావితం చూపే అవకాశం ఉందని నారా లోకేష్ తరపు లాయర్స్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. సినిమాలో అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయన్న హైకోర్టు జనవరి 11 వరకు సినిమాను రిలీజ్ను నిలిపివేయాలని తీర్పును వెలువరించింది. వ్యూహం సినిమా రిలీజ్ రోజుకో మలుపు తిరుగుతోంది. సినిమా రిలీజ్ కు హైకోర్టు బ్రేక్ వేసింది. సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. సినిమా రిలీజ్ అయితే ఏపీ ఎన్నికల్లో ప్రభావితం చూపే అవకాశం ఉందని నారా లోకేష్ తరపు లాయర్స్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయన్న హైకోర్టు జనవరి 11 వరకు సినిమా రిలీజ్ ను నిలిపివేయాలని తీర్పును వెలువరించింది. వ్యూహం సినిమా రిలీజ్ కు సంబంధించిన హైకోర్టు అప్డేట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, జనవరి 11 వరకు అయితే రిలీజ్ ను ఆపాలని హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి 12 గంటల వరకు కూడా అసలు వ్యూహం సినిమా భవిష్యత్వం ఏంటి, రిలీజ్ అవుతుందా లేదా, కొట్టి ఏంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. కాకపోతే రాత్రి మిడ్ నైట్ 12 గంటల మధ్య జస్టిస్ ఈ యొక్క కేసులో తీర్పును వెలువడించిన నేపథ్యం అయితే కనపడుతుంది. ఏదైతే పిటిషనర్ వేసినటువంటి వాదనలన్నీ కూడా ఆయన ఏకీభవించడమే కాకుండా వారు పొందుపరిచినటువంటి అంశాలను కూడా ఆయన పరిశీలించిన తర్వాత ఆయన డెసిషన్ తీసుకున్నారు. ఈ సినిమాకి ఇచ్చినటువంటి ఏదైతే మొత్తం సెన్సార్ బోర్డు ఉందో అక్కడ సెన్సార్ సర్టిఫికెట్ కూడా రద్దు చేయాలంటూ కూడా ఆయన సిఫార్సు చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ నేపథ్యంలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ఈ సినిమాని రిలీజ్ చేద్దామనేసి కూడా రాంగోపాలపురం ఇప్పటికే అన్ని విధాలు కూడా రెడీ చేసుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఇది ఒక ఎదురు దెబ్బ చెప్పుకోవచ్చు రాంగోపాల్ వర్మకి. ఎందుకంటే ఆ సినిమాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, దాంతో పాటు మన్మోహన్ సింగ్, రోషయ్య ఇలాంటి క్యారెక్టర్ కూడా పెట్టి వారిని అవమానపరిచే విధంగా కూడా దీంట్లో నటీనటులు నటించారు. డైలాగ్స్ కూడా ఉన్నాయంటూ కూడా వారు దాంట్లో పొందుపరిచినటువంటి నిబంధనత కనపడుతుంది. అందులో డైలాగ్స్ కానీ అలాగే మనుషులు పోలినటువంటి నటులను పెట్టి వారిని ఘోరంగా తిడుతున్నారు, బయట వ్యక్తిగత హననం చేస్తున్నారంటూ కూడా అనేక అంశాలను కూడా ఎవరికైతే రాంగోపాల్ వర్మ నుంచి కూడా ఎంపీ నిరంజన్ రెడ్డి ఎవరైతే అడ్వకేట్ ఉన్నాడో అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాళ్ళని కూడా చెప్పారు. ఎందుకంటే సినిమాగా చూడాలి, రాజకీయానికి సినిమాకి సంబంధం లేదంటూ కూడా ఆయన తన వాదనలు చూపించినప్పటికీ కోర్టు మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ లో ఈ యొక్క వ్యూహం సినిమా అనేది ప్రభావితం చేయగలదనేది కూడా చాలా గట్టిగా కూడా నమ్మింది. దాని దగ్గరగానే పిటిషనర్ పొందుపరిచినటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ యొక్క డిసిషన్ ని ఇచ్చేసి జనవరి 11కి వాయిదా ఇచ్చినటువంటి నేపథ్యం చెప్తే అప్పటి వరకు కూడా వాయిదా వేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే రాణా, మనం చూస్తే ఆర్జీవీ మాత్రం సినిమాని ఎలా అయినా రిలీజ్ చేస్తాము అని మొదటి నుండి చెప్తూనే వచ్చారు. కాబట్టి దీనిపై మళ్ళీ ఆయన కేసు ఏమైనా వేసే అవకాశం ఉందా, లేకపోతే ఇంకెక్కడికైనా సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? ఇప్పటికే రాంగోపాల్ వర్మ ఈ యొక్క హైకోర్టుకు సంబంధించిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచనలో కూడా లేదు. కాబట్టి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రిలీజ్ చేద్దామనేది ఆయన ప్రయత్నించాడు. కాకపోతే ఇప్పుడు హైకోర్టు అడ్డుకుంది కాబట్టి ఇప్పుడు ఏకంగా సెన్సార్ బోర్డుని సెన్సార్ యొక్క సర్టిఫికెట్ ని రద్దు చేసింది కాబట్టి హైకోర్టు మరొకసారి ఆయన సెన్సార్ సర్టిఫికెట్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. సో అది ఎప్పుడు వస్తుంది ఏంటి, ఒకవేళ ఏదైతే పిటిషనర్ లో తన ఏదైతే పూర్తి స్థాయిలో కూడా మాకు వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ కానీ వ్యతిరేకమైనటువంటి సీన్లు అనేక అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. కాబట్టి ఆ సీన్స్ ని రాంగోపాల్ తీయడానికి ఆయన ముందుకు ఎందుకంటే సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పుడు మరొకసారి పునః పరిశీలించాలి కాబట్టి ఈ యొక్క సినిమాని. సో ఈ ప్రపంచం అంతా జరగడానికి కూడా చాలా సమయం పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం
ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క సినిమాని మాత్రం ఇప్పట్లో రిలీజ్ చేయడానికి అవకాశాలు నేటిగా తెలుస్తుంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ సుప్రీంకోర్టు తలుపులు తడితే వీళ్ళు కూడా పిటిషనర్ కూడా తలుపులు తట్టే అవకాశం ఉంది. తన అభ్యంతరాలని అక్కడ కూడా ఆయన వాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాణా, లోకేష్ తరపు న్యాయవాదులు ఏమని అంటున్నారు? సినిమా రిలీజ్ ను ఆపివేయడం వల్ల వాళ్ళు ఎటువంటి హర్షాన్ని వ్యక్తం చేశారు? వాళ్ళైతే పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక రాజకీయ ప్రోత్బలంతో ఒక పార్టీ ప్రోత్బలంతో ఆల్రెడీ మన తిరిగి విజయవాడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా మొత్తం ఒక పార్టీకి సంబంధించిన మంత్రులే పాల్గొన్నారు, దాంతోపాటు నాయకులే పాల్గొన్నారు. మొత్తం వారికి అనుకూలంగానే చేశారు. సినిమా కూడా వారికి అనుకూలంగానే దాంతోపాటు వేదిక పైన మాట్లాడినటువంటి రామ్ గోపాల్ వర్మ కూడా నాకు పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అంటే పడదు అంటూ కూడా చాలా గట్టిగానే బహిరంగంగానే ఆయన చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడింది. ఈ అంశాలను కూడా వారు కోర్టులో సబ్మిట్ చేశారు. కొన్ని ఆడియో రూపంలో, కొన్ని వీడియో రూపంలో అన్ని కూడా సబ్మిట్ చేశారు. మళ్ళీ ఎక్స్ లో తను చేస్తున్నటువంటి ట్వీట్స్ కానీ అవన్నీ కూడా పొద్దుపరిచి ఆయన ధర్మాసనం కూడా ముందు పెట్టినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇలాగ అనేక అంశాలను కూడా వారు పరిగణలోకి తీసుకున్నారు. ఖచ్చితంగా కూడా రాష్ట్ర రాజకీయాల్ని ఇది ప్రభావితం చేయగలుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది దురుద్దేశంతో కూడినటువంటి సన్నివేశాలు కూడా ఇందులో పెట్టారనేది కూడా ఇటు జస్టిస్ కూడా ఆయన నమ్మారు కాబట్టి దీన్ని రద్దు చేస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం కాబట్టి దీనిపైన వారి లాయర్లు కూడా హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తుల్ని వ్యక్తిగతంగా ఇట్లా చిత్రీకరించి అబద్ధాలని చిత్రీకరించి ఏదో ఎంజాయ్ చేద్దామనేసి అనుకున్నారు. కాకపోతే వాస్తవాలను దాచిపెట్టి అవాస్తవాలంతా ప్రచారం చేయాల్సి చూస్తారు. కాస్త చివరికి న్యాయం గెలిచిందంటూ కూడా వారు హర్షాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఇటు నిరంజన్ రెడ్డి మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్లే యోచనలు అయితే ఉన్నట్టుగా సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా.